మా సభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్లు ఇది మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 అంటే 2015 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఇది చేనేతలకు ఆసరాగా ఉండాలి. చేనేతలు ఎందుకంటే చేనేతలు చాలా కష్టజీవుల అధ్యక్ష. వారి కోసం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది స్థలం కేటాయించారు. మరి ఒక్క ఎమ్మగినూరులోనే కాదు అధ్యక్ష, రాష్ట్రం అంతా పరిశ్రమలు చేనేత టెక్స్టైల్స్ కూడా ఆగిపోయినాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అదే టెక్స్టైల్స్ పార్కులో 14 ఎకరాలు సెంటు పట్టాల ఇండ్ల స్థలం కోసం వారు కలెక్టర్ గారి దగ్గరికి వైసీపీ గత ప్రభుత్వం తీసుకుంది. మళ్ళీ మేము కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చాం. మా సోదరులు అడిగినట్లుగా ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి 5,000 మందికి ఉపాధి చూపిస్తూ మేము ఆల్రెడీ కలెక్టర్ గారితోనూ మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అధ్యక్ష. రాష్ట్రం అంతా చేనేతలు అన్ని విధాలుగా బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా మరి టెక్స్టైల్స్ పాలసీ కూడా దగ్గరలో మేము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని అందరితోనూ టెక్స్టైల్స్ వారందరితోనూ మాట్లాడాం అధ్యక్ష. చాలా చోట్ల ఒక పక్క రాయదుర్గంలోనూ మరి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ఉంది, ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్క్ ఉంది, అదేవిధంగా చీరాల హ్యాండ్లూమ్ పార్క్ మరి టెక్స్టైల్స్ పార్క్ 2 కూడా అభివృద్ధి చేయబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైలవరం టెక్స్టైల్ పార్క్ ఉంది, పామటి టెక్స్టైల్ పార్క్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 14, 19లోనే ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో చేనేతలు ఏ విధంగా అయితే ఆదుకోవాలి వాళ్ళు అన్ని విధాలుగా బాగుపడాలనే ఉద్దేశంతో 14, 19 అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్క్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అది నిర్వీర్యం చేసింది. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ దాచుకుందామా అనే పరిస్థితే ఉందే తప్ప ఖచ్చితంగా మనము ఈ చేనేతలకు ఆసరగా ఉంటాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రతి చోట కూడా చేనేతలకు వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రతి చోట కూడా వీవర్శాల కూడా ఎందుకంటే మంగళగిరిలో కూడా వీవర్శాల ఏర్పాటు చేశారు. మనం కూడా చాలా మంది లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మాకు కూడా చాలా మంది చేనేతలు మాకు వీవర్శాల అడుగుతున్నారు. కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా మాకు ఎంపీ ల్యాండ్స్ కింద ఒక్కొక్కరు కోటి రూపాయలు వివర్శాల పెట్టే కూడా చేస్తున్నాం. మేము కూడా ఆదిత్య బిర్లా వాళ్ళ ద్వారాను మరి ఇతర పెద్ద కంపెనీస్ ద్వారా కూడా మేము సంప్రదించాం. వాళ్ళు కూడా కొన్ని చోట్ల వివర్శాల ఏర్పాటు చేయడానికి క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా చేనేతలకు టెక్స్టైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకోబోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. కేంద్రంతో కూడా చర్చలు జరిగాయి అధ్యక్ష. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చేనేతలకు ఆసరాగా ఉండే విధంగా పనిముట్లకు 90% సబ్సిడీలు ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడాం. మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా మొన్న కేంద్రానికి వెళ్లి ధర్మవరంలో మెగా క్లస్టర్ 30 కోట్లతో కూడా శాంక్షన్ చేయించుకోవచ్చు అధ్యక్ష. చేనేతలకు పూర్వ వైభవం. క్వశ్చన్ నెంబర్ 320 టెక్స్టైల్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు కోసం ఉచితంగా చేనేత మరియు జౌళి శాఖ ఎమ్మిగనూరు మండలంలో వనవాసి గ్రామంలో 91 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ కోసం 16/4/2016 తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదులు ఉత్తర్వు ఇచ్చిన 3 సంవత్సరాల లోపల ఎందుకోసం కేటాయించిన ఆ ఉద్దేశం కోసం భూమిని వినియోగించుకొని షరతులో ఇది జరిగింది. 2016 మేలో భూమి బదిలీ అయింది. భూమి కేటాయింపు తేదీ నుండి 3 సంవత్సరాలు టెక్స్టైల్ పార్క్ తన కార్యకలాపాలను ప్రారంభించలేదు. 2020లో ఫిబ్రవరిలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ కేటాయింపును రద్దు చేసి పేదలకు ఇండ్ల పథకం కింద 13 ఎకరాల 94 సెంట్లు ఎకరములు కేటాయింపు కోసం భూమిని తిరిగి తీసుకోవడం జరిగింది. మిగిలిన 77.37 ఎకరాల టెక్స్టైల్ పార్కు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నది. బి ఏమీ లేదు అధ్యక్ష. సి ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత కార్మికులు ఉపాధి సమకూర్చడానికి చేనేత జౌళి శాఖ భూమిని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష. జయ నాగేశ్వర రెడ్డి గారు.